ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా మా ఈ ఛానల్ ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క అంశంలో భాగంగా ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలను దైవ సంబంధమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి యొక్క ఈ అంశానికి సంబంధించిన అనేకమైన విషయాలను సుదీర్ఘకాలంగా బహు వివరముగా దేవుని యొక్క వాక్య ఆధారాలతో ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుని వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గానికి మతానికి ఉన్నటువంటి తేడాను మరి ఈ యొక్క అంశ సందేశము ద్వారా మరి మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు మరి ఈ సందేశాలను ఫాలో అవుతూ మరి మీరు బలపరచబడుతూ ఎన్నో ఆత్మీయ సత్యాలు మీరు తెలుసుకుంటూ మీకు తెలిసినటువంటి ఆత్మీయులకి కూడా మా యొక్క ఈ యొక్క మరి ఛానల్ని పరిచయం చేస్తూ ఈ అంశ సందేశాలను పరిచయం చేస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశంలోనికి వెళ్ళకముందు ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలామంది ప్రభు సేవకులైన వారు లోకములో విషయాలను తీసుకుని వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభు సేవకునిగా అలాంటి ప్రభు సేవకులందరికీ నేను తెలియపరిచేటటువంటి విషయాలు ఏంటంటే, దేవుని యొక్క వాక్యములోంచి మనం మరి ఆ లోక పరిస్థితుల యొక్క వాటి ద్వారా కలిగే నష్టాలను చూపించగలిగే ఆత్మీయతలోనికి మనం రావాలి. అంటే ప్రతి ప్రభు సేవకునికి వాక్య ప్రత్యక్షత తప్పక అవసరమై ఉన్నదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. వాక్య ప్రత్యక్షత అనేది లేకపోతే దేవుని వాక్యములోంచి నువ్వు పాపాన్ని చూపించాలి. దేవుని యొక్క వాక్యములోంచి పాపంలో వచ్చే శాపాన్ని, ఆ శిక్షను నువ్వు చూపించగలిగిన ఆ ఒక వాక్య ప్రత్యక్షత నీవు కలిగి ఉంటే ఆ ఒక సంఘం ఆశీర్వదించబడుతుంది. నీవు ఏ స్థలంలో పరిచర్య చేసినా అనేకులు దేవుని వాక్యము ద్వారా ప్రభావితము చేయబడి దేవుని యొక్క సత్యములోనికి వారు వచ్చి దేవుని వాక్య సత్యములో వారు స్థిరపరచబడి మరణము వరకు దేవునికి నమ్మకస్తులుగా వారు మారుతారు. గనుక వాక్యములోంచి మనం బయటికి వెళ్ళాలి తప్ప లోకాన్ని వాక్యములోనికి తీసుకుని వచ్చి మరి దేవుని వాక్యాన్ని బోధించే ప్రయత్నం అది సరైన విధానము కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు గురించి నేను విన్నాను. ఆ దైవజనుడు ప్రసంగాన్ని చేస్తూ ఆ ప్రసంగానికి సంబంధించిన విషయాలు మరి చెప్పవలసిన సందర్భంలో ఆయన ఏమంటూ ఉంటాడంటే, ఈ వాక్యం మనకు అవసరం లేదు, ఈ వాక్యం గురించి అంత మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదని మరి ఖండించవలసిన విషయాలు, హెచ్చరించవలసిన విషయాలు, సరిచేయవలసిన విషయాలు, సంఘాన్ని దిద్దుబాటు చేయవలసిన విషయాలను దాటవేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడని నేను ఆ సేవకుడు గురించి వినడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వర్తమానాలు కూడా నేను మరి చూడడం, వినడం కూడా జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, చాలామంది మరి మెప్పు అంటే పొగిడేటటువంటి మాటలు మరి తీపికరమైన బోధలు చేస్తూ విశ్వాసులను ఒక రకమైనటువంటి ఆత్మీయ గుడ్డితనములో వారిని నడిపిస్తూ ఉన్నారు. ఆత్మీయ అజ్ఞానులుగా, ఆత్మీయతలు ఏ రకమైన ఎదుగుదల లేకుండా మరి ఇదే దేవుని యొక్క సందేశం ఏమో అని ఆ ఒక తీపి బోధలు, అంటే పాపాన్ని ఖండించలేని బోధలు, బలహీనతలను వాక్యం ద్వారా తెలియపరచలేనటువంటి బోధలు అలాంటి వాక్యాలన్నిటినీ దాటుకుంటూ, అంటే ఈ వాక్యం మనకు అవసరం లేదు అని ఖండించవలసిన వాక్యం, ఆ వాక్యం చెప్పి ఖండించాలి. కానీ ఆ సమయంలో ఆ వాక్యాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్న కొంతమంది ప్రభు సేవకుల గురించి నేను వింటూ ఉన్నాను. ఈ కడవరి దినాల్లో ఈ యుగాంతములో ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది కనుక ఇటువంటి దినాల్లో ఇలాంటి విధానాన్ని ఏ ప్రభు సేవకులు కలిగి ఉండకూడదు. వాక్యం మనం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో పాపాన్ని ఖండించమని ఉంటే పాపాన్ని ఖండించాలి, బలహీనతలను సరిచేయమని ఉంటే బలహీనతలను సరిచేయాలి, ఆధ్యాత్మికంగా ప్రోత్సహించాలని ఉంటే ఆధ్యాత్మికంగా ప్రోత్సహించాలి. దేవుడు ఏ రకమైనటువంటి తన ఆత్మ ద్వారా ప్రేరేపణించి మాట్లాడి బోధించమంటున్నారో అలా మనం బోధించగలిగినప్పుడు సంఘము కూడా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను వారు పొందుతారు. తద్వారా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి క్రీస్తు స్వారూప్యంలోనికి, క్రీస్తు పరిపూర్ణతలోనికి వారు మార్చబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా,
క్రీస్తు కోరేటటువంటి మరి ఆత్మీయతను వారు కలిగి క్రీస్తు చిత్తాన్ని చేయు ఆత్మీయులుగా వారు మార్చబడి క్రీస్తు మార్గంలో వారు ప్రయాణం చేయగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను మరి ఆత్మీయులైన వారు అందరూ అర్థం చేసుకుంటారని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. మరి ఇన్ని నెలలుగా ఒక అంశాన్ని దేవుని యొక్క వాక్యంలోంచే తీసుకొని ఇంత వివరంగా తెలియపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము మహాసముద్రం. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము మహాసముద్రం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, అందులో ఉన్న విషయాలన్నిటినీ ప్రార్థనాపూర్వకంగా తెలుసుకొని వివరముగా మనం తెలియజేయగలిగినప్పుడు ఒక విశ్వాసి క్రీస్తు సంపూర్ణతలోనికి, క్రీస్తు పరిపూర్ణతలోనికి, క్రీస్తు సంపూర్ణ పరిపూర్ణ స్వారూప్యంలోనికి మలచబడేటటువంటి ఆ పరిస్థితి ఒక విశ్వాసికి కలుగుతుంది. కనుక దేవుని వాక్యాన్ని పరిపూర్ణముగా తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు యొక్క ఆత్మ సహాయము ద్వారా చేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నేను తెలియజేస్తున్నాను. కనుక మరి ఇటువంటి పరిచర్య ఈ కడవర దినాల్లో చాలా అవసరమైనది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ యొక్క అంశానికి సంబంధించిన అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ అంశానికి సంబంధించిన ఈ ఆత్మీయ విషయాలను మరి ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా వినడానికి మీరు ప్రయత్నం చేయగలిగితే ఈ అంశానికి సంబంధించిన ప్రతి విషయాలు చాలా చక్కగా మీకు అర్థమవుతాయి. ఎటువంటి ఆత్మీయతను మీరు కలిగి ఉండాలో మీకు చాలా చక్కగా అర్థమవుతుంది, తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే రండి ఈ సమయంలో మన అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన ఈ భాగాన్ని మనం చదువుకొని మన యొక్క అంశ సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త వచ్చిన భాగంలో ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సువార్త వచ్చిన భాగాన్ని నేను ఈ సమయంలో చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ ఒక సువార్త వచ్చిన భాగాలు ఈ విధముగా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా, నరక కుమారునిగా చేదురు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జనసమూహాల సమక్షములో శిష్యుల సమక్షములో మత సంబంధులైనటువంటి పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి మరి ఈ చెప్పినటువంటి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మత సంబంధులైనటువంటి పరిసయ్యులు శాస్త్రుల విషయమై చెబుతున్నటువంటి ఈ మాటలో ఒక మాటను మనం తీసుకున్నాం. అదేంటంటే ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే మాటను. ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మత బోధకుల్లోంచి, మత పెద్దల్లోంచి మరి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి వారిలోంచి మతం అనేది పుట్టింది. ప్రియా దేవుని బిడ్డలారా, మత సంబంధులే మతాన్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని యేసుప్రభువు వారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ మతం అనే మాటను మనం తీసుకొని అనేకమైన విషయాలు మరి సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి ఈ యొక్క అంశానికి మనం ఏమని పేరు పెట్టుకున్నామంటే క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి విషయాన్ని అనే అంశాన్ని మనం పెట్టుకొని అనేకమైన విషయాలు మతానికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ మతానికి దేవుని మార్గానికి ఉన్నటువంటి ఆ ఒక తేడాలను మనం బహు వివరముగా ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి అహింస, హింస అనేటటువంటి ఈ రెండు విషయాలకు ఉన్నటువంటి ఆ ఒక తేడాను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అహింస అనేటటువంటి ఈ పదము ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకము నుండి దేవుడే మానవునిగా వచ్చిన మరి యేసు ప్రభు వారికి చెందినదిగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అహింసను ఆయన మరి కలిగి ఉన్నారు, అహింసను ఆయన బోధించారు. అహింసను తనను వెంబడించిన వారు, తన యొక్క బోధలు విని ఆయన్ని దేవునిగా విశ్వసించిన వారు కలిగి ఉండాలని చెప్పిన ఏకైక నిజమైనటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరేని తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రపంచ చరిత్రలో అహింసకు సంబంధించినటువంటి బోధను బోధించిన వారు, దాన్ని పాటించిన వారు, దాన్ని కలిగి ఉన్నవారు, దాన్ని కలిగి ఉండమని బోధించిన వారు యేసు ప్రభు వారు ఒకరే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హింస ఎవరి నుండి పుట్టింది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏ ఒక మనిషిలోంచి మతము పుట్టిందో ఆ మనిషిలోంచే
హింస అనేది ఏమండి మరి పుట్టింది, ప్రారంభమైంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఈ హింస అనేది ప్రియా దేవుని బిడ్డలారా మత సంబంధంలోంచి పుట్టింది అని మనం తప్పక తెలుసుకోవాలి. దీనికి ప్రధాన సూత్రధారి ఏమండి అదృశ్యంగా ఉన్నటువంటి ఏమండి కనబడకుండా ఉన్నటువంటి ఏమండి దేవుని శాశ్వత విరోధి అయిన సాతాను అని మనం తప్పక తెలుసుకోవాలి. గత వారం ఈ విషయాలు మనం చెప్పుకోవడం జరిగినది. అయితే పాత్రదారులు ఎవరు? సూత్రధారి సాతానుగాడు. మరి పాత్రదారులు ఎవరు అంటే వాడికి సంబంధించినటువంటి ఈ హింసకు సంబంధించిన పనులన్నిటినీ ఏమండి మరి నీతికి వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా, పరిశుద్ధతకు వ్యతిరేకంగా, నిజదేవునికి వ్యతిరేకంగా, నిజదేవుని బోధలకు వ్యతిరేకంగా, నిజదేవుని కార్యక్రమాలకు వ్యతిరేకంగా వీటిని అమలుపరిచేవారు ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి సాతానుకు సంబంధించిన వాని యొక్క సంబంధులు, వానికి సంబంధించిన వారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయమే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18లో అక్కడ యోహాను భక్తుడు ఏమండి మరి అక్కడ వ్రాసి ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏమని వ్రాసి తెలియపరుస్తూ ఉంటారంటే ఏమండి వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు అని అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 2 విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు అనే మాట కూడా ఏమండి యోహాను రాసిన మొదటి పత్రిక 2:18లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా అనేకులైన క్రీస్తు విరోధులని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తుకి అనేకులు విరోధులుగా, ఈ విరోధులుగా మారిన వారే క్రీస్తును కలిగిన క్రైస్తవులకు, క్రీస్తును కలిగిన క్రైస్తవ సేవకులకు, వారి బోధలకు, వారి యొక్క సంఘాలకు, వారి ద్వారా జరుగుతున్న పరిచర్యలకు ఏదో రకమైన సమస్యలను సృష్టిస్తూ హింసాత్మక సంబంధించినటువంటి ఘటనలకు కూడా పాల్పడేటటువంటి వారు ఎవరు అంటే ఏమండి క్రీస్తు విరోధులు, అంటే సత్య విరోధులని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే వీరిలో ఏమండి మరి ఇంకొక రకం కూడా మనకి ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. వారు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అక్కడ మనం చూస్తున్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 4:5లో ఏమండి లోక సంబంధులు అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా అంటే సాతానుగాడికి సంబంధించిన వారిలోనే ఏమండి క్రీస్తు విరోధులు ఉన్నారు. ఏమండి ఆ క్రీస్తు విరోధులు ఎవరు అంటే లోక సంబంధులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే లోకాన్ని ప్రేమించేవారు, లోకములో ఉన్న పాపాన్ని ప్రేమించేవారు, లోకములో ఉన్న శాపాన్ని ప్రేమించేవారు, లోకములో ఉన్న సకల దుర్నీతిని ప్రేమించి ఏమండి దేవుని యొక్క ఏమండి సత్యానికి విరోధంగా నడుచుకునేవారని మనం తప్పక తెలుసుకోవాలి. వారిని లోక సంబంధులు అని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే ఈ లోకాధికారి సాతానుగాడు గనుక ఏమండి మరి వాని సంబంధించిన క్రియలు చేసే ప్రతి ఒక్కరూ ఈ లోక సంబంధులు అని మనం తప్పక తెలుసుకోవాలి. మరికొందరు ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని యోహాను భక్తుడు చాలా చక్కగా ఆయన వ్రాసి తెలియపరుస్తున్నారు. మరికొందరు ఏంటంటే మనలో నుండి బయలు వెళ్ళి వాని సంబంధులుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు అనే విషయం మొదటి యోహాను రాసిన పత్రిక 2:19లో ఆయన వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. అంటే మనలోంచి కూడా ఏమండి మరి అంటే ప్రభువుని విశ్వసించిన వారిలో కూడా ఏమండి కొంతకాలం క్రీస్తులో నిలకడగా ఉంటూ, ఆయన బోధలో నిలకడగా ఉంటూ, మరలా ఆయన బోధలో నిలవలేక ఏమండి ఆయన సత్యములో నిలవలేక, ఆయన పరిశుద్ధతలో నిలవలేక, ఆయన నీతిలో నిలవలేక, ఆయన చెప్పిన బోధలలో నిలవలేక ఏమండి మరి చాలామంది ఏం చేస్తారంటే వాడి సంబంధులుగా మారి ఏమండి మరలా ప్రభు యొక్క ఏమండి సేవకులకు అంటే సత్యానికి, ప్రభు యొక్క సంఘానికి, ప్రభు యొక్క వాక్యానికి, ప్రభు కార్యక్రమాలకు విరోధముగా పనిచేస్తూ ఉంటారు. ప్రియులారా ఒకరు సాతాను సంబంధులు, లోక సంబంధులు వారు నేరుగా పనిచేస్తూ ఉన్నారు. రెండవది ఏమండి మనలో నుండి అంటే క్రీస్తుని విశ్వసించిన వారు కూడా నిలకడగా లేక మరలా ఏమండి వాని యొక్క బలహీనతలకి లోబడిన వారు ప్రియా దేవుని బిడ్డలారా వారు మరలా వాడి పనిగా వాని యొక్క పక్షముగా ఏమండి దేవుని ప్రజలకు ఏమండి దేవుని యొక్క కార్యక్రమాలకి ఏమండి వాని ఆ పనిలో ఏమండి మరి వారు పని చేస్తూ ఏమండి మరి వాని పక్షముగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిగా ఏమండి మరి ప్రభు బిడ్డల్లో ఉన్నవారు కూడా నిలకడ లేకుండా ఏమండి వాని వైపునకు వెళ్ళినవారు లేక వాని క్రియలలో ఏమండి కలిసిన వారు కొంతమంది ఇలా పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా యోహాను భక్తుడు మరి వ్రాసి తెలియపరిచిన మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ రకమైనటువంటి అంటే ఒకరు సాతాను సంబంధులుగా మొదటి నుండి ఉన్నవారి ద్వారా క్రైస్తవ
ఏమండి సంఘానికి హింస, క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ కార్యక్రమాలకు రకరకాల వ్యతిరేకత, ఆటంకాలు కలుగుతూ ఉంటుండగా, ఇంకొక వైపు క్రీస్తుని విశ్వసించిన వారిలో కూడా నిలకడగా ఉండక ఏమండి పడిపోయిన వారు, చెడిపోయిన వారు, పతనం అయిపోయిన వారు, మరి సాతాని క్రియలతో నింపబడిన వారు మరలా వాడి పక్షంగా ఏమండి క్రీస్తుకు, ఆయన వాక్యానికి, ఆయన సేవకులకు, ఏమండి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథానికి, ఏమండి ఆయన సేవా సంబంధించిన కార్యక్రమాలకు, ఆయన సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు కూడా లేకపోలేదనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక క్రీస్తును కలిగిన క్రైస్తవులు, ఖచ్చితమైనటువంటి విశ్వాసములో ఉన్నవారు, వాక్యాన్ని ఆధారము చేసుకుని దేనికైనా ఏమండి నిలబడేటటువంటి క్రైస్తవులు ఈ విషయాలను తప్పక తెలుసుకొని ఏమండి మనం ఎంత వివేకంగా, ఎంత జాగ్రత్త, ఎంత అప్రమత్తంగా ఉంటూ ఈ పరిస్థితులు కలిగిన వారందరి దగ్గర ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకునే ద్వారా మనం ఇలాంటి వారందరి దగ్గర జాగ్రత్త పడుతూ క్రీస్తు చిత్తాన్ని చేతిలో మనం ముందుకి వెళ్ళిపోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏమండి మొదట గత వారం మనం చెప్పుకున్నాం, యేసు ప్రభువారికి హింసలు కలిగాయి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే మొదట ఎవరికి హింసలు కలుగు చేశారంటే యేసు ప్రభువారికి. తర్వాత ఆయన పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి హింస కలిగింది. ఎవరి ద్వారా అంటే ఏమండి యూదుల ద్వారా కలిగింది. ఏమండి మరి ఆయన బోధన అంగీకరించక, ఆయన బోధను ఏమండి స్వీకరించక, ఏమండి ఆయన బోధను ఏమండి వ్యతిరేకించే వారి ద్వారా కూడా సంఘానికి హింస కలిగింది. ఈ విషయాన్ని గమనించండి. తర్వాత ప్రభు యొక్క ఏమండి మరి శిష్యులు, వారు ప్రభు పరిచర్యలో అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పుడు వారికి కూడా హింసలు ఎదురయ్యాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఈ యొక్క యుగ సమాప్తి లేక యుగాంతంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కడవర దినాల్లో ఏమండి నేటి క్రైస్తవ ప్రపంచంలో నేటి క్రైస్తవులందరికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఎక్కడో దగ్గర ఏదో రూపంలో ఏమండి ప్రభు సువార్థికులకు, ప్రభు సేవకులకు, ఏమండి ప్రభు యొక్క కార్యక్రమాలు చేస్తున్న ప్రభు యొక్క ఏమండి మరి ఆ బిడ్డలకు ప్రియా దేవుని బిడ్డలారా హింసలు ఏదో రూపంలో ఎదురవుతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, ఈ హింసలు కలుగు చేసేవారు ఏమండి సాతాను సంబంధులని మనం తెలుసుకోవాలి. అంతేకాదు హింసలు కలుగు చేసేవారు వారు ప్రియా దేవుని బిడ్డలారా సత్య విరోధులు అని మనం తెలుసుకోవాలి. హింసలు కలుగు చేసేవారు ఏమండి మత సంబంధులు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే దేవుడు మతానికి ఆయన దేవుడు కాదు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విశ్వాసానికి దేవుడు ఏమండి మరి ఆయన మార్గమునై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. కనుకనే క్రైస్తవ్యము దేవుని మార్గము అని బైబిల్ తెలియజేస్తుంది, కానీ క్రైస్తవ్యము ఏమండి మనుషుల్లో పుట్టిన ఏమండి మతమని బైబిలు తెలియపరచట్లేదు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంత లోతుగా ఈ విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ హింసలు ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవులకు కానీ, క్రీస్తు సత్యాన్ని విశ్వసించిన క్రైస్తవులకు కానీ ఒకవేళ మత సంబంధులైన వారు కలుగు చేస్తూ ఉన్నట్లయితే వారు తెలుసుకోవలసిన ఏమండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు సేవకునిగా ఈ సందర్భంలో నేను తెలియపరుస్తున్నాను. అయితే ఇంతకీ ఈ హింస ఏమండి ఎవరిలోంచి ఏ విధంగా ప్రారంభమవుతుందో మనం తెలుసుకుని ఉన్నాం. మరి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఏమని చెప్తున్నాయో మనం తెలుసుకుందాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 11లో ఏమండి అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, ఎఫ్రామీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింప గోరువారు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఏమండి మానవ పద్ధతియే ఏమండి మరి హింస ఏమండి హింసకరమైనటువంటిది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి మరి దీని గురించి ఇంకొంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి దేవుని యొక్క పద్ధతి ఏమండి హింసగా అది ప్రవర్తించదు, కానీ మానవ పద్ధతి హింసను కలుగు చేస్తుంది అనేది మనం తప్పక తెలుసుకోవాలి. అది కూడా మత సంబంధులైనటువంటి మనుషుల ద్వారానే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనిషిలో దాగి ఉన్నటువంటి ఏమండి క్రూర స్వభావములోంచి ఏమండి మనిషికి కలిగే ఏమండి ఆ క్రూరత్వంతో బాధపెట్టు స్థితియే హింస అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క పనిని క్రైస్తవ సేవకులు కానీ ఏమండి క్రైస్తవులు కానీ లేక క్రైస్తవ నాయకులు కానీ ఏమండి మరి ఎట్టి పరిస్థితుల్లో ఏమండి ఇతరులకు హింసను కలుగు చేసేవారిగా క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ సేవకులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని బైబిలు బోధిస్తుంది. కనుక మీరు విశ్వసించినటువంటి ఏమండి క్రీస్తు ఆయన అహింసకు దేవుడే తప్ప
హింసకు ఆయన దేవుడు కాదని గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క హింసను కలుగు చేసేవారు, హింసకి మూలకారకులు ఎవరంటే మత సంబంధులు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక వారికి సంబంధించినటువంటి విషయాలకు క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులుగా మన జీవితాలు ఎట్టి పరిస్థితుల్లో మనం చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే హింస ఎలాంటిదో ఎటువంటిదో అది మనిషిలోంచి పుట్టింది అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకొని రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఇంకొంత మనం ఈ విషయాల్లోనికి మనం లోతుకి వెళ్తున్నప్పుడు ఈ హింసను చాలామంది ఏ రకంగా వారు మరి దేనికి హింసను కలుగు చేస్తూ ఉంటారంటే శరీరమునకు కొంతమంది అయితే ప్రాణమునకు కొంతమంది మరికొంతమంది ప్రియా దేవుని బిడ్డలారా మానసిక రూపాలలో కూడా హింసను కలుగు చేసేవారు ఉంటారు. అంటే కఠినమైనటువంటి రూపాల్లో కొన్ని శిక్షల ద్వారా బాధల ద్వారా హింసను కలుగు చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 35లో మనం చూస్తున్నప్పుడు అక్కడ మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు సియోనికి సియోను వారికి యెరూషలేమునకు యెరూషలేము వారికి అక్కడ కల్దీల ద్వారా లేక బబులోను వారి ద్వారా వారికి ఏం జరిగిందంటే ప్రియా దేవుని బిడ్డలారా హింస కలిగింది అని మనం చూస్తూ ఉంటాం. కనుక అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, నాకును నా దేహమునకును చేయబడిన హింస అని మనం చూస్తుంటాం. అంటే బబులోను వారైనటువంటి కల్దీల ద్వారా వారికి హింస మరి కలిగినట్లు జరిగినట్లు అక్కడ మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే హింస అనేది దేహానికి కలుగు చేస్తారు అనేటటువంటి విషయము ఈ మాట ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మంచి యవ్వనస్తులను నపుంసకులుగా చేయుట ఇది కూడా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 18లో మనం చూస్తూ ఉంటాం. అంటే శత్రువు రాజులైన వారు దేవుని ప్రజలైన యోధా వారి మీదకి ఇశ్రాయేలు వారి మీదకి వారి యుద్ధానికి వచ్చినప్పుడు వారిని జయించినప్పుడు వారిలో ఉన్నటువంటి మంచి యవనస్తులను నపుంసకులుగా వారు చేస్తూ ఉండేవారంట. ఈ విధంగా యవనస్తులైన వారికి ఒక హింసను బాధని కలుగు చేస్తూ ఉండేవారు. ఇది చాలా శాపకరమైన పనిని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 15వ అధ్యాయం 20లో మనం చూస్తున్నప్పుడు హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధ నొందును. అంటే హింసను కలుగు చేసిన వాడు, హింసను తలపెట్టినవాడు, హింస చేసినవాడు వాడు అనుకుంటాడు వాడికి వాడే గొప్పవాడిగా వాడిని వాడు మెచ్చుకుంటాడు, గొప్పగా ఏదో గొప్ప పని చేశాను, దేవునికి ఏదో గొప్ప సేవ చేసేసానని వాడు అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు వాడిని విడిచిపెట్టాడు. వాడి యొక్క పరిస్థితులు ఎలా మారిపోతాయంటే మరి హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ కూడా వాడు ఏటవుతాడంట బాధ నొందుతూ ఉంటాడు. ఎవరైతే ప్రియా దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసి వారికి హింసను కలుగు చేస్తూ బాధను కలుగు చేస్తూ ఉంటారో వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా దేవుడు మారుస్తాడో ఆ యోబు గ్రంథం 15:20లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, హింస అనేటటువంటి పనులు ఎక్కువగా రాజులు చేస్తూ ఉండేవారిని కీర్తనలు 105:15లో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు వారిని గద్దించినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు మనం హబక్కూకు రాసిన పత్రిక 2:7లో మనం చూస్తున్నప్పుడు వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా ఒత్తురు అని మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని అవసరతలు అక్కరల కొరకు అప్పులు మనం చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అధిక వడ్డీకి కూడా తీసుకున్న వారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే వారి మాటల ద్వారా వారి యొక్క దాడుల ద్వారా హింసను కలుగు చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇది మనుషుల యొక్క స్వభావం, మనుషుల యొక్క తత్వము అని మనం తప్పక తెలుసుకోవాలి. బైబిల్ వాక్యాలు ఈ విషయాలు చాలా చక్కగా మనకు తెలియపరుస్తున్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అన్యాయముగా వేయు శిక్షలన్నీ కూడా మరి హింసలకు సంబంధించినవిగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఏ రకమైనటువంటి హింసలోకి పాల్పడితే అది వారి మీదకి దేవుని యొక్క ఉగ్రతను దేవుని శిక్షను తెస్తూ ఉంటుందంటే అన్యాయముగా ఎవరైతే శిక్షలు వేస్తూ కొంతమందిని హింసిస్తూ ఉంటారో వారి మీదకి దేవుని యొక్క కోపం వస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మనకన్నా ముందు దేవుని విశ్వసించిన వారందరికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా అన్యాయపు శిక్షలు వారికి వేసి రకరకాలుగా
బాధలు కలుగు చేస్తున్నప్పుడు దేవుడు వారి పక్షంగా ఉండి వారిని రక్షించిన సందర్భాలు ఉన్నాయి, వారిని కాపాడిన సందర్భాలు ఉన్నాయి, తద్వారా ఆయన మహిమ పొందిన సందర్భాలు కూడా మనకున్నాయి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఆ విశ్వాసుల పట్టికలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి కొంతమంది పనివారి చేత కఠినముగా ఏం చేస్తూ ఉంటారు మరి ఆ యొక్క హింసను కలుగు చేస్తూ ఉంటారు. అంటే సేవ చేయించుకుంటూ ఆ పనివారికి హింసను కలుగు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవుని ఆశీర్వాదాల కొరకు కొన్ని కార్యాలు జరగడానికి ఉపవాస ప్రార్థనలో ఉంటూ వారి ఇంటిలో పనిచేసే పనివారిని ఏం చేస్తారంటే మరి వారి యొక్క పనులు వారి విధానాల ద్వారా బాధను కలుగు చేస్తారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు యెషయా గ్రంథం 58:3లోను, నిర్గమకాండం 1:8-14లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. మరి ఈ విధంగా హింసలు ఎవరైతే కలుగు చేస్తూ ఉంటారో వారి ఆత్మీయ ఆ జీవితం తద్వారా వారు దేవుని యొద్ద ఎటువంటి మేలు వారు పొందలేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 58:3లో మనం చూస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తూ మీ పనివారి ద్వారా మీరు కఠినమైన మీ పనివారి చేత కఠినమైన పని మీరు చేయించుకోవడమే కాకుండా వారి కఠినముగా మీరు బాధ కలుగు చేస్తూ ఉంటారు, కఠినముగా వారిని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఇలాగ చేస్తూ మీరు ఆధ్యాత్మిక మరి ఆత్మీయతలో మీరు కొనసాగించబడుతూ మీరు చేసే ఉపవాస ప్రార్థనల ద్వారా నా ద్వారా ఏదో మీకు మేలు ప్రతిఫలం కలగాలని మీరు ఎదురు చూడడం అది సరైన ఆత్మీయత కాదని ప్రభు అక్కడ చెప్తూ ఉంటారు. కనుక పనివారికి హింసలు కలుగు చేసేవారు కూడా ఉంటూ ఉంటారు. తద్వారా వారికి ఏ రకమైన మేలు ఆశీర్వాదం దేవుని ద్వారా కలగదు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఆహాబు కాలంలో మనం చూస్తున్నప్పుడు ఆహాబు ఉన్నది ఉన్నట్లు మరి దేవుని యొక్క మాటలను తెలియజేసే ప్రవక్తలను చాలా ఆయన బంధించి బాధలు వారికి కలుగు చేస్తూ ఉండేవాడు, హింసలు కలుగు చేస్తూ ఉండేవాడు. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా అతి కష్టమైనటువంటి అన్నము నీళ్లు పెట్టుట ద్వారా దేవుని యొక్క ఖచ్చితమైన ప్రవక్తలకు ఖచ్చితమైనటువంటి సేవకులకు హింసను కలుగు చేస్తూ ఉండేవాడు అంటండి. అంటే తినకూడని ఆహారము ఆయన యొక్క ప్రవక్తలకు పెట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఆహారము కాని ఆహారాన్ని పెట్టి ఆ రకంగా హింస బాధలు కలుగు చేస్తూ ఉండేవాడంటే ఎవరు? ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు. అయితే ఈ యొక్క ఆహాబు పరిస్థితి ఎలాగైపోయిందంటే ఒక యుద్ధములో గాయము పొంది ప్రియా దేవుని బిడ్డలారా ఆ గాయములోంచి రక్తము కారి ఆయన మరణం పొందాడంట. అయితే ఆయన మరణించిన సమయంలో ఆయన రక్తం ఆయన శరీరంలో పోతున్నప్పుడు ఆయన రక్తాన్ని కుక్కలు నాకాయంట. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే మనం ఎదుటివారికి హింసను కలుగు చేస్తున్నా మనకేమీ జరగదని మనం అనుకుంటూ ఉంటాం. మన అధికారాన్ని బట్టో మన బలాన్ని బట్టో మనకున్న అన్ని పలుకుబడులను బట్టి. కానీ హింస కలుగు చేసే ప్రతి వ్యక్తి మీదకి దేవుని కోపం వస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. అయితే మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలకు కానీ క్రైస్తవ సేవకులకు కానీ క్రైస్తవ సంఘానికి కానీ క్రైస్తవ కార్యక్రమాలకు ఎవరైనా మతపరమైన విధానాల్లో మతోన్మాదులు హింసను కలుగు చేశారా వారి పరిస్థితులు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. మరి దేవుని ప్రజలు మౌనంగా ఉండొచ్చు దేవుని వాక్యాన్ని బట్టి, కానీ వారు విశ్వసించిన దేవుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన స్పందించబడే దేవుడు, ఆయన కలుగు చేసుకునే దేవుడు, ఆయన యుద్ధాన్ని చేసే దేవుడు, తన ప్రజల పక్షముగా యుద్ధాన్ని చేసి తాను ఏమై ఉన్నాడో ఆయన తెలియపరచుకునే దేవుడు. అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా దేవుని ఎదుట ఎంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తి అయినా ఆయన ఎదుట నిలబడలేడు. ఓడిపోవలసిన పరిస్థితి తప్పక కలుగుతుంది. తర్వాత ఓడిపోవడమే కాదు మాయమైపోయే పరిస్థితి కూడా జరుగుతుందని తప్పక ఈ వాక్య సత్యాల ద్వారా అలాంటి వారు కూడా తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు మనం ముగించుకోవడం జరుగుతుంది. వచ్చే వారం ఈ అంశ సందేశానికి సంబంధించిన కొనసాగింపుగా అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి కొన్ని విషయాలు మరొకసారి మీకు తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. అహింస అనేది దైవానికి దేవునికి యేసు ప్రభుకి చెందింది అని తప్పక మనం తెలుసుకోవాలి. హింస అనేది మత సంబంధులకు సంబంధించిందని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి మత సంబంధులకు సంబంధించినటువంటి హింస మరి క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండకూడదని మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు అహింసకు అంటే సమాధాన వాతావరణానికి ప్రశాంత వాతావరణానికి ఆయన దేవుడై ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా
ఆయన సహించే దేవుడు, ఆయన భరించే దేవుడు, ఆయన ఓర్చుకునే దేవుడు. గనుక మనం కూడా ఆ విధంగా ఆయన మార్గంలో మనం వెళ్ళగలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏమండి మనకి వ్యతిరేకముగా విరోధముగా ఏ మత సంబంధులు పనిచేసి ఏమండి మరి హింస కలుగు చేసినా, బాధ కలుగు చేసినా మన పక్షముగా ఏమండి మరి ఆయనే కలుగు చేసుకుని ఏమండి యుద్ధాన్ని చేసేవాడు, న్యాయాన్ని చేసేవాడు, పరిస్థితులను చక్కదిద్ది ఏమండి మరి మనకి హింసను కలుగు చేసేవారిలో మార్పును కలుగు చేసేవాడు ఆయనై ఉన్నాడు, వారిని రక్షించుకునేవాడు ఆయనై ఉన్నాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు మనం మరి మత సంబంధుల వలె హింస సంబంధించినటువంటి వాతావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంచుకోకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఆ మార్గాన్ని క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఎంచుకున్నట్లయితే ఏమండి క్రైస్తవుడు ఏమండి సాతాను పక్షముగా పనిచేసేవాడే అని తప్పక తెలుసుకోవాలి. సాతాను గుంపులో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. సాతాను చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఒక దినాన్ని ఏమండి సాతాను సంబంధులు ఏమండి హింసకుల యొక్క పరిస్థితి ఏమండి ఆరని అగ్నిగుండములు ఏ విధముగా అయితే వారు శిక్షించబడతారో ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డగా నీవు కూడా అదే మార్గంలో వెళ్తే నీవు ఒక దినాన్ని ఆరని అగ్నిగుండములో వారితో పాటు శిక్షించబడతావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. గనుక నీ దేవుడు అహింసకు దేవుడై ఉన్నాడు. ఆయన అహింసను కలిగి ఉన్నాడు, అహింసను బోధించాడు, అహింసను కలిగి ఉండమని చెప్పాడు, అహింసను ఏమండి మరి కలిగి జీవించమని ఆయన చెప్పారు. గనుక మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అహింసకు దేవుడు గనుక ఏమండి అదే ఆ బోధలో మనం ఉంటూ ఆయన వలె ఆయన లాంటి ఏమండి ఆత్మీయతను ఆయన లాంటి నడవడికను సమాజంలో మనం కలిగి అనేకులకు ఆదర్శప్రాయులుగా, అనేకులకు దీవెనకరంగా, ఒక సమాధానకరమైన మంచి వాతావరణానికి, ప్రశాంతకరమైన వాతావరణానికి ఏమండి ఆశీర్వాదకరమైన ప్రజలుగా మనం ఆయనలో ముందుకి కొనసాగిపోదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, ఇగో ఈ అంశ సందేశాల ద్వారా ఎన్నో విలువైన విషయాలు అయా ఇగో మరి తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. దేవా, నీ వాక్యము నాయన ఏది మంచో ఏది చెడో అయా నిన్ను విశ్వసించిన నీ ప్రజలు ఏ మంచిని చేయాలో, ఏ చెడుకు దూరంగా ఉండాలో ప్రభువా నీ వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఇగోనైనా మరి ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి ప్రభువా. ఇటువంటి అయా ఇగోనైనా మరి మంచి మార్గంలోనికి రాలేని వారికి ఎవరైనా ఉంటే వారందరినీ మంచి మార్గంలోనికి మీరు ఆకర్షించమని దేవా, ఇగోనైనా మరి క్రైస్తవ్యము మతము కాదు కానీ ఇది నిత్యత్వానికి అయా చేరే ఒక దైవ సంబంధమైనటువంటి మంచి విలువలతో కూడిన మార్గమని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు అయా మీ ఆత్మకార్యం ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్.